అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సి యశ్వంత్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజీలో చిన్నపిల్లల విభాగంలో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి మరియు ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు చూస్తామంటే వైరల్ జ్వరాలు, ముఖ్యంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా చూస్తాం. తర్వాత టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కలరా, డయేరియా అనగా విరేచనాలు, హెపటైటిస్ వంటి వ్యాధులు చూస్తాం. వైరల్ జ్వరాలు వీటి లక్షణాలు ఏంటంటే జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలను చూస్తాం. ఇది ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఇది మన నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మనం హౌస్ ఫ్లైస్ అనగా ఈగలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం తీసుకునే ఆహారాన్ని, నీటిని కలుషితం చేస్తాయి. ఇలా కలుషితమైన నీటిని, ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనకి డయేరియా, టైఫాయిడ్, కలరా మరియు హెపటైటిస్ వ్యాధులు వస్తాయి. ఇంకా మనం వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల ఇంటి పక్కన పరిసరాలు కానీ ఇంట్లో కానీ నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల అందులో దోమల సంఖ్య పెరిగిపోయి అవి దోమగాటు వలన మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయి. ఇప్పుడు చెప్పిన వ్యాధులన్నిటికీ మనం ఎలాంటి నివారణలు తీసుకోవాలంటే మన చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా మనం శుభ్రమైన కాచిన నీటిని తీసుకోవాలి. మనం తినాలనుకున్న ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడిగా అప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం మంచిది. ఇంకా బయట చేసిన ఆహార పదార్థాలను కానీ తినుబండరాలు కానీ తీసుకోకపోవడం మంచిది. మనకు దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన చుట్టుపక్కల పరిసరాలు కానీ ఇంట్లో కానీ నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటే మనం దోమలని అరికట్టవచ్చు. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినది వ్యాక్సినేషన్ అనగా టీకాలు. మనం ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకుంటే మంచిది. ఇది 2 డోసులుగా ఇస్తారు. 6 నెలల నుంచి 8 ఏళ్ళ వయసు పిల్లలకి 2 డోసులు వేస్తారు 1 నెల వ్యవధిలో. 9 ఏళ్ళు పైబడిన పిల్లలకి 1 డోసు వేస్తారు. మరియు ప్రతి సంవత్సరం 1 డోసుని వేసుకోవచ్చు. అలాగే టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా వేసుకుంటే పైన చెప్పిన వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చు. పైన చెప్పిన వ్యాధులు ఉంటే మన విశ్వభారతి మెడికల్ కాలేజీలో దానికి తగిన చికిత్సను చేయడానికి డాక్టర్లు ఉన్నారు. ఒకవేళ మీకు డబ్బు సమస్య ఉందనుకుంటే ఆరోగ్యశ్రీ కింద కూడా మనకి ట్రీట్మెంట్ అందిస్తారు.